ఉన్నారు ప్రస్తుతం ఏదైతే అంగన్వాడీలకు సంబంధించి సార్ ఇప్పుడు ఇక్కడికి రావటం జరిగింది. సార్, జై భారత్ నేషనల్ పార్టీ స్టాండ్ ఏంటి ఈ యొక్క అంగన్వాడీల యొక్క దీక్షలకు సంబంధించి? అంగన్వాడీల డిమాండ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా సక్రమమైన సరి అయిన డిమాండ్స్. ఈ డిమాండ్స్ అన్నీ కూడా ప్రభుత్వం వెంటనే తీర్చాలి. పిల్లల్ని చూసుకుంటున్నారు వీళ్ళు, గర్భిణీ స్త్రీలను చూసుకుంటున్నారు, పిల్లలలో వేస్టింగ్ స్టంటింగ్ అవ్వకుండా చూసుకుంటున్నారు వీళ్ళు. గర్భిణీ స్త్రీలకు సరి అయిన సమయంలో సరి అయిన ఆహారాలు, పిల్లలకు చదువు చెప్తున్నారు. వీళ్ళంతా కూడా 3 సంవత్సరాల నుంచి వచ్చిన పిల్లలు, వీళ్ళ దగ్గర చదువు టీచర్లు వీళ్ళు, ప్రథమ గురువులు వీళ్ళు. వీళ్ళని ఈ విధంగా టెంట్లో కూర్చోబెట్టడం ఏంటి? సిగ్గు చేటు ప్రభుత్వానికి. కాబట్టి ప్రభుత్వం వీళ్ళ డిమాండ్స్ అన్నింటినీ కూడా వెంటనే తీర్చాలి, లేకుంటే కోర్టుకు వెళ్తాం. వీళ్ళ తరపున నేను వేస్తాను పిటిషన్ అని ఈ అమ్మలందరికీ నేను చెప్పాను. ఇన్ని రోజులుగా ఈ సెంటర్లన్నీ కూడా మూసివేస్తే పిల్లలకు పౌష్టికాహారం అందకపోతే ప్రభుత్వం ఎందుకు స్పందించట్లేదు అంటారు? ఏంటి? అంతే కదా, అంటే స్పందన లేని ప్రభుత్వాలు ఉంటే ఇలాగే ఉంటుంది. ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు అది చేస్తాం ఇది చేస్తామంటారు, కానీ ముఖ్యంగా వీళ్ళ బాధలు, తర్వాత మీరు అన్నట్టు పిల్లలు అక్కడ, ఎందుకంటే అమ్మల కన్నా వీళ్ళని బాగా గుర్తుపడతారు ఇప్పుడు. ఎందుకంటే రోజులో చాలా సమయం వీళ్ళతో ఉంటారు. కాబట్టి ఆ పిల్లలు ఏమైపోతారు, వాళ్ళ పౌష్టికాహారం ఏమైంది, ఇది ఆలోచించదు గవర్నమెంట్. ఎక్కడో ఎవరికో నేను సంక్షేమ పథకాలు బటన్ నొక్కాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది మాత్రమే చూస్తున్న ప్రభుత్వం వెంటనే మేల్కోవాలి. లేకుంటే కోర్టు ద్వారా మేము ఆర్డర్లు తీసుకొస్తామని తెలియజేస్తున్నాం. కూడా కనీసం ఏదైతే కొన్ని ప్రాంతాల్లో కీటకాలు, పాములు కాటు వేయటం ద్వారా మృతి చెందినటువంటి బాలల పరిస్థితులు కూడా ఉన్నాయి. మౌలిక వసతులు సరిగ్గా లేవు, ఓన్ బిల్డింగ్స్ లేవు ప్రభుత్వానికి. వీటిపైన కూడా ఇంతకాలం అవుతున్న అంగన్వాడీ వ్యవస్థను ఏర్పాటు చేసి పట్టించుకోవటం పైన మీరు ఎలా స్పందిస్తారు? పట్టించుకోవాలి. ఎందుకంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీలో కూడా 3వ సంవత్సరం నుంచి పిల్లలకు చదువు చెప్పాలన్నది చాలా ముఖ్యమైనది. 3 నుంచి 6 సంవత్సరాల్లో పిల్లలకు ఏదైతే నేర్పిస్తామో ఆ పిల్లలు ఆ ఫౌండేషన్ మీద బతుకుతారు. కాబట్టి ఆ ఫౌండేషన్ వీళ్ళు సృష్టిస్తున్నారు. కాబట్టి అది లేకుంటే ఏమవుతుంది? ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. తర్వాత యాప్లకు 4 పెట్టారట, వీళ్ళు పనిచేస్తున్నారా లేదని నమ్మకంతో పనిచేస్తుంది ప్రభుత్వం ఎప్పుడు. మరి రోజు ముఖ్యమంత్రికి కూడా ఒక యాప్ పెట్టమంటే ఎలా ఉంటుంది? మీ ఫేస్ యాప్ కూడా పెట్టండి అంటే నమ్మకంతో పనిచేస్తుంది. మన భారతదేశ కుటుంబ వ్యవస్థ కూడా నమ్మకం మీద పనిచేస్తుంది. కాబట్టి నమ్మకం ఉండాలి ప్రభుత్వానికి, అప్పుడు వీళ్ళు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తారు. సో ఆ విధంగా ప్రభుత్వాలు భావించాలి. కానీ ప్రతి ఒక్కరిని అనుమానించడం మొదలు పెడితే వాళ్ళలో ఉన్న ఇనిషియేటివ్ కానీ, మేము చేయాలన్న తపన కానీ అది తగ్గిపోతుంది. సో ఇది ప్రభుత్వం గమనించాల్సిన ప్రధానమైన అంశం. ప్రాథమికంగా చూసుకుంటే అంగన్వాడీలు అనేటటువంటివే పిల్లవాడి యొక్క ఎదుగుదలకు సంబంధించి స్టార్టింగ్. అయితే సెకండ్ గ్రేడ్ ఎడ్యుకేషన్ ఏదైతే ఉంటుందో స్కూల్ ఎడ్యుకేషన్కి సంబంధించి దాంట్లో అంతర్భాగంగా చేసి వీళ్ళను కూడా కొన్ని గైడ్ లైన్స్తో ప్రభుత్వ ఉద్యోగుల కిందకు తీసుకునేటటువంటి ప్రయత్నం చేయొచ్చు కదా? చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఎందుకంటే వీళ్ళు చేస్తున్న ఫౌండేషన్ ఆధారంగానే పిల్లల భవిష్యత్తు ఆధారపడింది. కాబట్టి వీళ్ళని రెగ్యులరైజ్ చేయాలి, రెగ్యులర్ ఎంప్లాయీస్గా కూడా తీసుకోవాలి. అటువైపు అయితే సంక్షేమ పథకాలు వీళ్ళకేవి వర్తించదు, ఎందుకంటే మీరు గవర్నమెంట్లో ఉన్నారంటారు. అటు వెళ్ళి అడిగితే స్కేల్ ఇవ్వరు. ఇలా అటు ఇటు రెండీ కాకుండా మధ్యలో వెళ్ళి ఇలా మిగిలిపోతున్నారు. కాబట్టి దీని గురించి ప్రభుత్వం వెంటనే స్పందించాలి. లేకుంటే దీన్ని ఎక్కడికి తీసుకువెళ్లాలో, సుప్రీంకోర్టుకు తీసుకువెళ్లాలన్నా కూడా మనం తీసుకువెళ్తాం ఖచ్చితంగా. ఇలాంటి సమస్యల పరిష్కారం చట్టసభల ద్వారా కూడా జరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. జై భారత్ నేషనల్ పార్టీకి సంబంధించి రాబోయే ఎన్నికల్లో కనుక అసెంబ్లీలో కావచ్చు, పార్లమెంట్లోకి సంబంధించి ప్రజలు మీకు అవకాశం ఇస్తే ఎలాంటి వాయిస్ వినిపించబోతున్నారు? ఖచ్చితంగా వీళ్ళలో ఒకరిద్దరికి సీటే ఇస్తాం. అసెంబ్లీలో అమ్మలకి సీట్ ఇద్దాం. వీళ్ళు ఎమ్మెల్యేలు కావాలి, వీళ్ళలో ఒకరు మినిస్టర్ కావాలి. ఆ మినిస్ట్రీ బాధ్యత వీళ్ళకే అప్పచెప్పేద్దాం. ఎందుకంటే వేలల్లో సంఖ్యలో 1,03,000 ఉన్నారమ్మా, 1,66,000 మంది ఉన్నారు. వీళ్ళకి ఒక మినిస్టర్ పెడితే ఎంత బాగుంటుంది? వీళ్ళలో ఖచ్చితంగా ఎమ్మెల్యే ఒకరిని చేయాలి. ఎవరి పని వాళ్లకు అప్పచెప్పేస్తే వాళ్ళు చక్కగా చూసుకుంటారు. అనుభవం కావాలి. అనుభవం లేని వాళ్ళని మంత్రులుగా చేస్తే ఇలాగే ఉంటుంది. వాళ్ళకి గ్రౌండ్ తెలియదు. వాళ్ళకి తెలిసిందంతా ఒకటే, 40 కోట్లు పెట్టాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి, మినిస్టర్ అవ్వాలి అన్నది. కానీ కష్టంతో వచ్చిన వీళ్ళు కనుక ఆ కుర్చీలో కూర్చుంటే కష్టాలు తెలిసిన వాళ్ళు ఆ కష్టాలను తీర్చడానికి ప్రయత్నిస్తారు. ఆ విధంగా జై భారత్ నేషనల్ పార్టీ ఖచ్చితంగా పనిచేస్తుందని మీకు చెప్తాను. ప్రధానంగా ఏదైతే బ్లాక్ మెయిల్ టైప్లో ప్రభుత్వం వ్యవహరిస్తుంది, సచివాలయం ఉద్యోగుల చేత మేము సెంట్రల్ తెలిపిస్తాం, లేదంటే వీఆర్ఓల చేత తెలిపిస్తాం, మీతో మాకు పని లేదనేటటువంటిది, ఇలాంటి మొండి వైఖరి ప్రభుత్వాల్లో ఉండటం ఎలా ఖండిస్తుంది? మరి రోబోలు పెట్టండి, ఇవన్నీ ఎందుకు? రోబోలు తెచ్చి పెట్టండి. ఇక్కడ కావాల్సింది అనురాగము, ఆప్యాయత. ఆ చిన్న పిల్లలను, గర్భిణీ స్త్రీలను ఆప్యాయతతో అనురాగంలో చేయాలి. అవి వీళ్ళు చేస్తున్నారు. వీళ్ళకి ఇవ్వకుండా ఆ విధంగా బ్లాక్మెయిల్ భయపడితే ఎందుకు? ప్రభుత్వాలు రాజీనామా చేయాలి. ప్రభుత్వాలు మాకు కుదరట్లేదు, మేము చేయలేము, రాజీనామా ఇవ్వండి, వీళ్ళని చేసేద్దాం. ముఖ్యమంత్రులు, మినిస్టర్లు వీళ్ళు బ్రహ్మాండంగా నడుపుతారు ప్రభుత్వాలని.
ప్రభుత్వం ఇది ఆలోచించాల్సింది. థ్యాంక్ యూ సార్. ఇది జేడి లక్ష్మీనారాయణ గారు అయితే మాత్రం ఏదైతే జై భీమ్ నేషనల్ పార్టీ ద్వారా వీళ్ళ యొక్క సమస్యల పరిష్కారానికి ముందుకెళ్తామని చెబుతున్నారు. లీగల్గా కూడా ప్రొసీడ్ అవుతామనేటటువంటిది చెప్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా పక్కన పెట్టడం అనేటటువంటిది కోర్టు ధిక్కారం కిందకే వస్తుంది అనేటటువంటి అభిప్రాయాన్ని కూడా ఆయన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి మొత్తం మీద ఉంది.